తిరుమల లడ్డూ కల్తీ ఇష్యూపై సుప్రీంకోర్టు ధర్మాసనం సీరియస్ అయింది. లడ్డూ కల్తీపై విచారణ పూర్తి కాకముందే ఉన్నత పదవుల్లోని వ్యక్తులు ప్రకటనలు చేయడం సరికాదంది. దీనివల్ల కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని తెలిపింది. లడ్డూ కల్తీపై ఏపీ ప్రభుత్వం తరపు లాయర్లకు కొన్ని సూటి ప్రశ్నలు వేసింది. కల్తీ జరిగిందని తేల్చడం కోసం శాంపిల్స్ ను ల్యాబ్ కు పంపారా అని అడిగింది. ఇతర సప్లయర్ల నుంచి శాంపిల్స్ ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించింది. నెయ్యి కల్తీ జరిగినట్లు సాక్ష్యం చూపించాలంది సుప్రీంకోర్టు. ఇక తదుపరి విచారణను అక్టోబర్ 3వ తేదీ మధ్యాహ్నం 3:30 గంటలకు వాయిదా వేసింది సుప్రీం ధర్మాసనం. తిరుమల లడ్డూ కల్తీ ఇష్యూపై సుప్రీంకోర్టు ధర్మాసనం సీరియస్ అయింది. లడ్డూ కల్తీపై విచారణ పూర్తి కాకముందే ఉన్నత పదవుల్లోని వ్యక్తులు ప్రకటనలు చేయడం సరికాదంది. దీనివల్ల కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని తెలిపింది. లడ్డూ కల్తీపై ఏపీ ప్రభుత్వం తరపు లాయర్లకు కొన్ని సూటి ప్రశ్నలు వేసింది. కల్తీ జరిగిందని తేల్చడం కోసం శాంపిల్స్ ను ల్యాబ్ కు పంపారా అని అడిగింది. ఇతర సప్లయర్ల నుంచి శాంపిల్స్ ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించింది. నెయ్యి కల్తీ జరిగినట్లు సాక్ష్యం చూపించాలంది సుప్రీంకోర్టు. తదుపరి విచారణను అక్టోబర్ 3వ తేదీ మధ్యాహ్నం 3:30 గంటలకు వాయిదా వేసింది సుప్రీం ధర్మాసనం. తిరుమల లడ్డూ విచారణపై మరిన్ని అప్డేట్స్ ఢిల్లీ నుంచి మదార్ అందిస్తారు. మదార్, సుప్రీంకోర్టు విచారణ డీటెయిల్స్ ఏంటి? జ్యోతి, మొత్తం 4 పిటిషన్లు దాఖలయ్యాయి. తిరుమల లడ్డూకు సంబంధించినటువంటి వ్యవహారానికి సంబంధించి, కల్తీకి సంబంధించి మొదట్లో చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యల్లో నిజాలు తేల్చాలంటూ బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ దాఖలు చేశారు. ఇక కల్తీ వ్యవహారానికి సంబంధించి సుప్రీంకోర్టు మార్గదర్శకంలో దీనికి సంబంధించిన విచారణ జరపాలంటూ వైవి సుబ్బారెడ్డి మరొక పిటిషన్ దాఖలు చేశారు. మరొక ఇద్దరు ఎంటైర్ వ్యవహారం పైన విచారణ జరపాలంటూ కూడా దాఖలు చేశారు. మొత్తంగా 4 పిటిషన్లను ఈరోజు విచారణ చేపట్టింది. ఆ సందర్భంగా కొన్ని కీలకమైనటువంటి కామెంట్స్ని అయితే సుప్రీంకోర్టు చేసింది. లడ్డూకు సంబంధించినటువంటి తయారీలో ఏదైతే కల్తీ జరిగిందనేటువంటి ప్రచారంలో ఉన్నటువంటి నెయ్యిని ఉపయోగించారా లేదా అనే దానిపైన సూటిగా ధర్మాసనం ప్రశ్నించింది. అయితే కల్తీ నెయ్యిని ఎప్పుడు కూడా వాడలేదు అనేది టీటీడీ ప్రకటించిందంటూ కూడా పేపర్ క్లిప్పింగ్స్ కావచ్చు వాటన్నిటిని చూపెట్టిన తర్వాత కల్తీ జరిగిన నెయ్యిని ఉపయోగించినప్పుడు వీటికి సంబంధించినటువంటి వ్యవహారం లడ్డూ తయారీలో కల్తీ జరిగిందంటూ ఎలా ప్రకటించారు అంటూ కూడా ఒక సీరియస్ క్వశ్చన్ అయితే రేజ్ చేశారు. ఇక మరోవైపు చంద్రబాబు నాయుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలను కూడా సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు దర్యాప్తు ప్రక్రియలో ఉన్నటువంటి అంశాలు ఎలాంటి ప్రాతిపాదికన లేనటువంటి విషయాలపైన ఎలా కామెంట్ చేస్తారు? ఎందుకంటే కోట్లాది మంది భక్తులకు సంబంధించినటువంటి మనోభావాలు మునిపడి ఉన్నటువంటి అంశం కాబట్టి వీటికి సంబంధించినటువంటి అంశాలపైన ఏదైనా వ్యాఖ్యలు చేసే ముందు కొంచెం ఆచిచూచి వ్యవహరించాలి. వాటికి సంబంధించినటువంటి వ్యాఖ్యలు చేసేటువంటి క్రమంలో వాటిని పరిగణలోకి తీసుకోవాలనేటువంటి కామెంట్స్ చేశారు. ఇక లడ్డూ తయారీకి సంబంధించి ముందు నెయ్యికి సంబంధించి ఎప్పుడు శాంపిల్ సేకరించారు ఏంటి అనే దాటిని కూడా ఏపీ ప్రభుత్వం తరఫున ముఖ్యంగా టీటీడీ తరఫున వాదనలు వినిపించినటువంటి సిద్ధార్థ్ లూత్రా జూలైలో 6వ తారీఖున 4 శాంపిల్స్ని టెస్ట్ చేశారు. దాంట్లో అడల్టరేట్ అయినటువంటి గీ ఉన్నట్టుగా వాటికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ వచ్చాయి. వాటికి సంబంధించి ఆ తర్వాత వాటిని వినియోగించలేదు, వాటిని వెనక్కి పంపించామనేటువంటి కామెంట్ చేశారు. దాంతోపాటు గతంలో జూన్లో కూడా 4 ట్యాంకర్లు వచ్చాయి. వాటికి సంబంధించి టెస్టులు చేయలేదు అనేది ప్రభుత్వ తరఫున వారికి సంబంధించి టీటీడీ తరఫున వాదనలు వినిపించినటువంటి క్రమంలో కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయితే అడల్టరేట్ అయిందా లేదా అనే దానికి సంబంధించి కీలకమైనటువంటి ప్రశ్నలు తలెత్తినటువంటి సందర్భంలో భక్తుల దగ్గర నుంచి వచ్చినటువంటి ఫిర్యాదుల మూలంగానే వాటికి సంబంధించి ఈ మేరకు దానిపైన దర్యాప్తు అనేది చేపట్టాము. అలాగే జూలై 6వ తారీఖున వచ్చినటువంటి శాంపిల్స్ను సేకరించి వాటిని పంపించాము, టెస్ట్లకు పంపించామనేటువంటి అంశాలు చెప్పారు. అయితే ఇలాంటి విషయాల్లో కల్తీకి సంబంధించినటువంటి అంశాలపైన సెకండ్ ఒపీనియన్ ఏదైనా తీసుకున్నారా, లేకపోతే దేశంలో అనేక ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కాబట్టి వాటి దగ్గర నుంచి ఏదైనా నివేదిక కోరారా అనేటువంటి అంశాలు కూడా చెప్పారు. అలాగే లడ్డూకి సంబంధించి అంటే గతంలో జూన్లో ఎప్పుడైతే వాటికి సంబంధించినటువంటి తయారీ చేశారో ఆ లడ్డూలను ఏమైనా పరీక్షించారా, వాటికి సంబంధించినటువంటి శాంపిల్స్ని ఏమైనా వాటికి సంబంధించినటువంటి టెస్ట్లకు పంపించారా అనేటువంటి క్వశ్చన్స్ కూడా రేజ్ చేశారు. ఇక ఓవరాల్గా సిట్టుకు సంబంధించినటువంటి విచారణ పైన కేంద్రం యొక్క అభిప్రాయం తెలపాలంటూ ప్రస్తుతానికైతే కోర్టు విచారణ అయితే వాయిదా వేశారు. అక్టోబర్ 3వ తారీఖుకి వాయిదా వేశారు. బట్ ఈ సందర్భంలోనే లడ్డూల తయారీకి సంబంధించినటువంటి ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో వాటికి సంబంధించి కీలకమైనటువంటి అంశాలను అయితే సుప్రీంకోర్టు లేవనెత్తింది. ఒకటి, కల్తీ నెయ్యిని
ఉపయోగించకుండా వాటిని వెనక్కి పంపించినప్పుడు ఇక లడ్డూ కల్తీ అయిందనేటువంటి క్వశ్చన్ ఎలా ఉత్పన్నమైంది అనేది ప్రధానంగా కోర్టు లేవనెత్తినటువంటి అంశము. దాంతోపాటు లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడినట్టుగా ప్రాథమిక సమాచారం లేవు, ప్రాథమిక ఆధారాలు లేవు అనేటువంటి అంశాన్ని కూడా కోర్టు వ్యక్తం చేసింది. ఇంకా ఇలాంటి కీలకమైనటువంటి అంశాలపైన మాట్లాడే ముందు కొంత ఆచితూచి మాట్లాడాల్సిందిగా సూచించాలంటూ కూడా సిద్ధార్థ్ లూథ్రాకు కొన్ని సూచనలు అయితే చేశారు. ఇక కేంద్ర ప్రభుత్వం సిట్కు సంబంధించినటువంటి విచారణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సమాధానం పైన విచారణ అనేది ఉంటుంది. సిట్ విచారణ చేపడతారా లేకపోతే పిటిషనర్స్ కోరుతున్నట్టుగా సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి న్యాయమూర్తులతోటి కమిటీని వేసి దానిపైన విచారణ చేస్తారనే దానిపైన అక్టోబర్ 3వ తారీఖున ఒక క్లారిటీ వస్తుంది. What we are seeking in this matter, the first, there should be a committee, the judicial committee headed by the retired judges of the Supreme Court and High Court. Then second was the criminal FIR should be initiated against all the conspirated person who was involved with this matter. And the third prayer, which is regarding to the CBI investigation in this matter. So Supreme Court took the positive response in this matter and issued notice to all the respondent and asked them to come back on the 3rd of October at 3:30 p.m. So with respect to that, court has taken the strong objection, against the Andhra government as well and against the current CM as well. And of course asked them how it happened, and if they are not sure, how can they make a public statement before going into the without getting the SIT report. So this was such kind of objection were raised by the honorable court. Of course asked the Mr. Solicitor to assist the court as an amicus and asked the central government to intervene in this matter to look after this case.